హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పుత్తడిబొమ్మ వ్లాగ్స్. మనం బ్యూటీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం కదా, అందులోకి బాగా యూజ్ అయ్యేది రోజ్ వాటర్ అనమాట. ఏ ఫేస్ ప్యాక్లో అయినా రోజ్ వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అందుకోసమైతే దేశవాళీ గులాబీలే తీసుకోవాలి. ఒక 20 గులాబీలు తీసుకుని వాటిని పెటల్స్ కింద చేసుకున్నాను. ఈ రేకల్ని ఒక బౌల్ తీసుకుని ఒక స్టాండ్ పెట్టుకొని రేకలు వేసి ఈ విధంగా ఒక గిన్నెని అమర్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ రోజ్ పెటల్స్లో పావు లీటర్కి కొంచెం తక్కువగా ఉండేలాగా వాటర్ వేసుకోవాలి. దీనిపైన మూత కొంచెం వంపు ఉండాలి. ఈ మూత ఫ్లాట్గా ఉండకూడదు, మధ్యలో కొద్దిగా ఇలా లోతుగా ఉన్న మూత అయితే బాగుంటుంది. ఆవిరి పట్టి ఆవిరి కరెక్ట్గా ఈ బౌల్లో పడేలా ఉంటుందన్నమాట. పైన హీట్ అవుతున్నప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకుంటూ ఉండాలి. ఇవి తొందరగా ఆవిరైపోతే కనుక మళ్ళీ కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుని బయటికి ఆవిరి పోకుండా ఏదైనా కొంచెం బరువు ఉండే టైపు చిన్న గ్లాస్ కానీ బౌల్ కానీ పెట్టుకుంటే ఆవిరి బయటికి పోకుండా స్టిఫ్గా కదలకుండా ఉంటుంది. 20 మినిట్స్ తర్వాత ఇక్కడ పైన వాటర్ కూడా ఆవిరైపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మూత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మీకు ఇక్కడ రోజ్ వాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎన్ని రోజులైనా నిలవ ఉంటుందండి. కింద వాటర్లో బాయిల్ అయిన పెటల్స్ ఉన్నాయి కదా, అవి ఇలా వడకెట్టుకుంటే మంచి కలర్ఫుల్ రోజ్ వాటర్ అయితే తయారవుతుంది. ఇది ఎక్కువ రోజులైతే నిలవ ఉండదు. ఫేస్ ప్యాక్లో వాడుకునేటప్పుడు ఫస్ట్ దీన్ని వాడేసుకోండి, చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. బట్ ఎక్కువ కాలం నిలవ ఉండదు. ఇలాగా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ ప్రాసెస్లో మనకు ఇలా ప్యూర్ రోజ్ వాటర్ అయితే తయారవుతుంది. ఇది ఆవిరి మీద తయారైంది కదా, ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు, నార్మల్గా కూడా వాడుకోవచ్చు. ఫేస్ ప్యాక్లో వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి అరోమాతో ఉంటుంది.